డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం పలువురు అధికారులపై కొరడా జులించింది. 6 రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శులను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, యూపీ, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని హోంశాఖ కార్యదర్శులను మార్చింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీని మారుస్తున్నట్లు వెల్లడించింది. వీరితో పాటు మిజోరాం, హిమాచల్ ప్రదేశ్ జీఏడీ సెక్రటరీలను విధుల నుంచి తొలగించింది. ఇక ముంబై మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ను తొలగిస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ డీజీపీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ కుమార్ ను ఎన్నికలతో సంబంధం లేని డిపార్ట్మెంట్ కు బదిలీ చేయాలని సూచించింది. దీంతో ఇది సర్కార్ కు షాక్ తిన్నట్లయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, లోక్సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం పలువురు అధికారులపై కొరడా గుర్తించింది. 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను మార్పు చేస్తూ తాజాగా ఆదేశించారు. ఇంకా గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర హోం కార్యదర్శుల మార్పులకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ. ఇక మిజోరాం, హిమాచల్ ప్రదేశ్ జీఏడీ సెక్రటరీల సైతం కూడా ఎన్నికల సంఘం నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ డీజీపీని మార్చింది ఎన్నికల సంఘం. ముంబై మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ చేపట్టింది. మిజోరాం జీఏడీ కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ సీఎంఓ సంబంధించిన కార్యదర్శుల సైతం కూడా తొలగించిన చెప్పాల్సింది. పశ్చిమ బెంగాల్ సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, తాజా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఏకంగా వేటు వేసిన చెప్పాల్సిన ఎన్నికలతో సంబంధం లేని పోస్టుకు బదిలీ చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు కొత్త డీజీపీ నియామకం కోసం అర్హత ఉన్న 3 అధికారులతో జాబితాను తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల తీరును కూడా తప్పుపడుతున్నాయి. ఎన్నికలు కావాలనే అధికారం లేని రాష్ట్రాలలో కావాలనే ఈ రకమైన కుట్ర కూడా చేస్తున్నాం కానీ భారతీయ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఆ రాష్ట్రాలలో తాజా పరిస్థితుల నేపథ్యంలోనే వివిధ అధికారులపైన కూడా బయట వేస్తూ వారిని ఎన్నికల సందర్భంగా తప్పించాల్సిన ఆదేశాలు జారీ చేసింది. ఇక బెంగాల్ సంబంధించిన డీజీపీ ఎవరు ఉండబోతున్నారో కూడా సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీనియారిటీ ప్రకారం ఉన్న 3 అధికారులకు సంబంధించిన మృతులు సైతం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సాయంత్రంలోపే 5 గంటల్లోకి ఇవ్వాలని కూడా అల్టిమేట్ జారీ చేస్తుంది. ఇక బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఈ మేరకు ఎవరు పేర్లను దృష్టిలో ఉన్న 3 ఎవరన్న అంశంలో కూడా మనకు క్లారిటీ కావాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.